గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. తెలంగాణ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఫర్ ద ఇయర్ ఆఫ్ 2024-2025 రిలీజ్ చేయడం జరిగింది. రైట్, తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ గా రిలీజ్ చేసినటువంటిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ క్యాలెండర్ అంటే ఏంటో తెలియాలి మీకు. ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ అయితే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే మనకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తుంది. అంటే దేశం మొత్తం మీద ఏ ఏ డిపార్ట్మెంట్లలో ఏ ఏ జాబ్స్ ఖాళీగా ఉన్నది అనేది ముందుగానే రిలీజ్ చేస్తుంది. అవి ఎగ్జామ్ డేటు, దాని యొక్క రిజల్ట్ డేటు, దాని యొక్క నోటిఫికేషన్ డేటు అన్ని కూడా మనకి ముందుగానే అనౌన్స్ చేస్తారు. రైట్, కానీ మన తెలుగు రాష్ట్రాలలో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్ అనేది, జాబ్ క్యాలెండర్ అనేది ముందుగా ఇవ్వటం లేదు. ఎవ్రీ ఇయర్ ఇవ్వాల్సింది ఇవ్వటం లేదు. అయితే తెలంగాణలో మొదటిసారిగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. దాంట్లో భాగంగా మనకి మొదటగా చూసుకోవాల్సింది ఒక 20 రకాల డిపార్ట్మెంట్లలో మనకి ఈ నోటిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయని చెప్తుంది. మొదటగా చూసుకున్నట్టయితే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ గురించి ఇచ్చారు. ఇది 2022 ఏప్రిల్లో వచ్చినటువంటి నోటిఫికేషన్. దానికి మళ్ళీ సబ్ నోటిఫికేషన్ ఇచ్చేసి ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం సబ్ నోటిఫికేషన్ ఇచ్చి కొన్ని పోస్టులను పెంచి ప్రిలిమినరీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది 1:50 రేషియోలో. అయితే ఇప్పుడు మనకి మెయిన్స్ అనేది అక్టోబర్ లో అనౌన్స్ చేశారు. అక్టోబర్ 2024లో మెయిన్స్ అనేది ఉంటుంది. సో గ్రూప్ 1 అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది. స్టేట్ లెవెల్లో హయ్యర్ క్యాడర్స్ గ్రూప్ 1 మీన్స్ డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, ఆర్టీఓ కావచ్చు, సిటీఓ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఇలా 18 టైప్స్ 18 రకాల పోస్టులు దీంట్లో ఉంటాయి. సో నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ 2025 అనేది కూడా దీంట్లో అనౌన్స్ చేస్తారు. గ్రూప్ 3 ఎగ్జామినేషన్ నవంబర్ లో అని మెన్షన్ చేశారు. రైట్, ఇది కూడా 2022 డిసెంబర్ ఎండింగ్ లో వచ్చినటువంటి నోటిఫికేషన్. దీని యొక్క ఎగ్జామినేషన్ నవంబర్ 2024లో కండక్ట్ చేస్తారు. ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు, నవంబర్ 17th అండ్ 18th. ఓకే, ఇవి ఆల్రెడీ వచ్చినటువంటి నోటిఫికేషన్సే. అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్, మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి, ల్యాబ్ టెక్నీషియన్స్ అండ్ నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఓకే, ఫార్మసిస్ట్, ఇలాంటివన్నీ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి. ఇవి సెప్టెంబర్ 24లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. రైట్, నవంబర్ లో దీని యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. రైట్, దీని యొక్క రిజల్ట్ అనేది 2024లో ఇచ్చేస్తారని చెప్పేసి, అంటే సెప్టెంబర్ లో మెడికల్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయని తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ గ్రూప్ 2 సర్వీసెస్. గ్రూప్ 2 ఆల్రెడీ ఇది కూడా 2022 డిసెంబర్ లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్. డిసెంబర్ 2024న కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. 2 సార్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు. రైట్, అట్లాగే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్, అంటే ట్రాన్స్కోలో కావచ్చు, అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చూసినట్టయితే, ఓకే, ఈ నోటిఫికేషన్ అనేది అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ వచ్చేసి జనవరి 2025లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ట్రాన్స్కోకి సంబంధించిన, అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. అలాగే కొన్ని గెస్టెడ్ కేటగిరీ పోస్టులు కనుక చూసినట్టయితే, రైట్, ఇది డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్. ఓకే, ఇది అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. జనవరి 2025లో దీని యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కండక్ట్ చేసేటువంటి, టీజీపీఎస్సీ బోర్డు కండక్ట్ చేసేటువంటి నోటిఫికేషన్ అది. అట్లాగే టెట్, ఈ టెట్ విషయానికి వచ్చినట్టయితే, టెట్ అనేది 2011లో గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. యాక్చువల్ గా టెట్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎవ్రీ 6 months ఒకసారి టెట్ అనేది వేయాలి. మన 2 రాష్ట్రాలలో బాధాకరమైన విషయం, 4-5 సార్ల కంటే ఎక్కువగా వేయలేదు. సో ఈ గవర్నమెంట్ కొంచెం ముందడుగేసి మనకి టెట్, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది. జనవరి 2025లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇది టెట్ ఎలిజిబిలిటీ అయితేనే, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయితేనే, దీని క్వాలిఫికేషన్స్ వచ్చేసి బిఎడ్, డిఎడ్ ఉండాలి. ఇది క్వాలిఫై అయితేనే డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఇది వచ్చేసి మనకి బిఎడ్ చేసిన వాళ్ళు, డిఎడ్ చేసిన వాళ్ళు దీనికి అర్హులుగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి, అంటే నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది మనకి అక్టోబర్ 24లో 2024 అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ 25, 2024 ఇచ్చినటువంటి నోటిఫికేషన్. దాని యొక్క మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి, ఓకే,
దానికి సిమిలర్ పోస్టులు అంటే ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో దానికి తగ్గట్టుగా మనకి అక్టోబర్ 24 లో నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. మెయిన్స్ అనేది నెక్స్ట్ ఎప్పుడు అనేది వాళ్ళు డేట్ అనౌన్స్ చేస్తారు. అలాగే మనకి గెస్టెడ్ స్కేల్ ఆఫీసర్స్ కనుక చూసినట్టయితే గెస్టెడ్ స్కేల్ ప్రొఫెషన్స్ ఇది డిగ్రీ అండ్ అబవ్ క్వాలిఫికేషన్ వాళ్ళకి సంబంధించింది. దీని నోటిఫికేషన్ వచ్చేసి మనకి జనవరి 2025లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. రైట్, ఏప్రిల్ 2025లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇది కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించింది అనమాట. అలాగే డిఎస్సి ఎవరైతే టెట్ ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి డిఎస్సి ఓకే టీచర్స్ అంటే గవర్నమెంట్ టీచర్స్ అవ్వడానికి ఆస్కారం ఉన్నటువంటిది. ఇది ఫిబ్రవరి 2025లో దీని యొక్క నోటిఫికేషన్ అనేది ఉంటుంది. రైట్, ఏప్రిల్ 2025న దీని యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి అంటే గవర్నమెంట్ స్కూల్స్ కు సంబంధించింది ఇది. ఓకే, అట్లాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖకి సంబంధించింది. దీని యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 2025లో ఇస్తారు. ఎగ్జామినేషన్ వచ్చేసి మే 2025లో కండక్ట్ చేస్తారు. ఓకే, ఇది కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కండక్ట్ చేస్తుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఓకే లేదా ఈక్వలెంట్ అనేది ఉంటుంది అనమాట. అలాగే మళ్ళీ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఏప్రిల్ 25 అంటే 6 months కి ఒకసారి వేయాలనుకున్నాం కదా. సో ఏప్రిల్ 2025లో టెట్ అనేది వేస్తారు. దీని ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ లో కండక్ట్ చేస్తారు, జూన్ 2025. రైట్, అట్లాగే గ్రూప్ 1 మెయిన్స్ సో మనకి అక్టోబర్ లో వేసినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ అక్టోబర్ లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది గ్రూప్ 1 మెయిన్స్ వచ్చేసి మనకి జూలై 25న కండక్ట్ చేస్తారు. రైట్, ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓకే దీనికి సంబంధించింది. ఎవరైతే క్వాలిఫై అవుతారో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో వాళ్ళకి మెయిన్స్ అనేది ఉంటుంది. అంటే మనకి 2024లో గ్రూప్ 1 మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, దానికి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ కి సంబంధించింది. అట్లాగే పోలీస్ బోర్డుకు సంబంధించింది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఓకే ఈ ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ 2025లో వేస్తారు. ఓకే, ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టు 2025లో జరుగుతుంది. ఇది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది దీన్ని కండక్ట్ చేస్తుంది. ఎస్ఐకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఓకే ప్రిలిమినరీ టెస్ట్ అనేది మనకి ఆగస్టులో కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ టెస్ట్ క్వాలిఫై అయితే దానికి మళ్ళీ ఈవెంట్స్ ఉంటాయి, ఫిజికల్ ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ అనేది ఉంటుంది. మెయిన్స్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ అనౌన్స్ చేయలేదు. సరే, అట్లాగే పోలీస్ కానిస్టేబుల్ కనుక చూసినట్టయితే దీని నోటిఫికేషన్ ఏప్రిల్ 2025లో వస్తుంది. ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టు 2025లో దీని యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకే, దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. ఓకే, దీన్ని కూడా పోలీస్ బోర్డు అనేది ఈ రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వాళ్ళకి ఈవెంట్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. రైట్, అట్లాగే అకాడమిక్ పోస్ట్ డిగ్రీకి సంబంధించినటువంటి డిగ్రీ కాలేజ్ కి సంబంధించినటువంటి అకాడమిక్ పోస్ట్స్ కనుక చూసినట్టయితే లైక్ జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, ఇట్లాంటి లెక్చరర్ పోస్టులు. రైట్, దీంట్లో పిఈటి కావచ్చు, ఇవన్నీ కూడా మనకి దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన గవర్నమెంట్ నోటిఫికేషన్ మనకి జూన్ 2025లో వస్తుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్ 2025లో కండక్ట్ చేస్తారు. 2025లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, దాంతో పాటుగా నెట్ లేదా ఓకే పిహెచ్డి ఇలాంటి క్వాలిఫికేషన్స్ అనేటివి ఉండాలి. మామూలుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సరిపోతుంది. ఈక్వల్ అంటే ఎక్కువ ర్యాంక్స్ కి అయితే అవి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. రైట్, డిఎల్ కి సంబంధించింది కనుక చూసినట్టయితే డిగ్రీ లెక్చరర్ దీని యొక్క నోటిఫికేషన్ జూన్ 2025 వస్తుంది. ఓకే, దీని యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్ 2025న కండక్ట్ చేస్తారు. ఇది మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన దాంతోనే దీని క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది. ఓకే, గ్రూప్ 2 సర్వీసెస్ వచ్చేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కి సంబంధించింది. ఇది 16 కేటగిరీస్ ఉంటాయి. సరే, దీని యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మే 2025న వస్తుంది. ఓకే, అక్టోబర్ 2025న దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ దీని యొక్క క్వాలిఫికేషన్ గా చూడొచ్చు మనం. ఓకే, అలాగే గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 రెండు కలిపి 10 కేటగిరీస్ 10 రకాల పోస్టులు అనేది కేటగిరీస్ అనేవి మనకి కనిపిస్తే దీని నోటిఫికేషన్ వచ్చేసి 2025
జూలైలో నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ 2025లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ బోర్డ్ అనేది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఈ ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేస్తుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఓకే, అట్లాగే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ అంటే ఇప్పుడు మనం పైన చెప్పుకున్న అన్ని ఏవైతే ఉన్నాయో వాటిలో రానటువంటి ఏమైనా ఖాళీలు ఉన్నట్టయితే, లైక్ మేనేజ్మెంట్ ట్రైన్ కావచ్చు, ఓకే, తర్వాత గ్రేడ్స్ ఉంటాయి దీంట్లో, ఇవన్నీ కూడా మెడికల్ ఆఫీసర్ కి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్ జూలై 2025లో వస్తాయి. నవంబర్ 2025లో దీని యొక్క ఎగ్జామినేషన్స్ అనేటివి కండక్ట్ చేస్తారు. దీనికి టెక్నికల్ గా బీఈ కానీ, బీటెక్ కానీ, బిఎస్సి కానీ ఇలాంటివి అనేటివి మనకి ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ 20 రకాల నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాని గురించి మళ్ళీ మీకు క్లారిటీగా, అంటే ఏ పోస్ట్ ఎలా ఉంటుంది, దాని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలాగుంటుంది. ప్రస్తుతం అయితే మనం ఎగ్జామినేషన్, నోటిఫికేషన్, డేట్ అండ్ ఎగ్జామినేషన్ అండ్ రిజల్ట్ కనుక సంబంధించిన దాని క్వాలిఫికేషన్ చూసాం. నెక్స్ట్ వీడియోస్ లో మనం పూర్తిగా ఏ విధంగా మనం దీనికి సంబంధించింది ఉంటుంది అనేది ఒక్కొక్క అంశం పైన, గ్రూప్ 1 ఎలా ఉంటుంది, గ్రూప్ 2 ఎలా ఉంటుంది, 3 ఎలా ఉంటుంది, 4 ఎలాగ ఉంటుంది, అలాగే టెట్ ఎలాగ ఉంటుంది, డిఎస్సి ఎలాగ ఉంటుంది, రిమైనింగ్ ఆల్ పోస్టులు ఏ విధంగా ఉంటాయి అనేది మనం నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం.